సార్ నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు, 2023 ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం, డిసెంబర్లో ఉన్నాము. అయితే 2023లో చాలా కంపెనీలకు సంబంధించిన ఐపీఓలు కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టి ఉంటాయి. సో వాటిలో కొన్ని హిట్ అయి ఉంటాయి, మరి కొన్ని పక్కకి వెళ్ళిపోయి ఉంటాయి. మరి ఆ హిట్ అయిన వాటిల్లో మనకి ఐపీఓస్ విత్ బిగ్గెస్ట్ లిస్టింగ్ గెయిన్ ఇన్ 2023 అంటే ఏం చెప్తారు? ఓకే, మీరు అన్నట్టు ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు అన్నట్టు ప్రతి వారం సినిమాలు వస్తుంటాయి. ఫ్రైడే రాగానే ఈ సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే ఏవో కొన్ని క్లిక్ అయితే మిగిలినవన్నీ మళ్ళీ ఒక నెల తిరగకముందు ఇక నెట్ఫ్లిక్స్లో సైడ్ అయిపోతే ఇక ఆడ చూస్తూ ఉంటారు. ఏవో కొన్ని క్లిక్ అవుతాయి. అలానే మన షేర్ మార్కెట్లో కూడా వచ్చిన ఐపీఓలు కానీ క్లిక్ అవ్వటం అంటే ఆ బ్రాండ్ అనుకోండి, గుడ్ విల్ అనుకోండి, ఆ ప్రోడక్ట్ అనుకోండి, సర్వీస్ అనుకోండి, ఆ కంపెనీలో గ్రోత్ ఉందనుకోండి, లేకపోతే ఆ కంపెనీ ప్రమోటర్ అనుకోండి, దాన్ని బట్టి ఆ కంపెనీ గెయిన్ కావటం జరుగుతుంది. ఈ గెయిన్లో కూడా గ్రూపు, సపోజ్ ఇప్పుడు లేటెస్ట్గా మనం టాటా టెక్నాలజీస్ ఉంది. ఈ టాటా గ్రూపు అంటే ఏంది, మనం చిన్నప్పటి నుంచి టాటా బిర్లాలు, టాటా అంటే ఒక నమ్మకం, బ్రాండు, క్వాలిటీ, ఏదైతే వాల్యూ, ఒక రీజనబుల్ ప్రైస్ ఉంటాయి. టాటా వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ ఉన్నాయి అంటే క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్సే ఉంటాయి అనేది ఒక నమ్మకం. అందుకని టాటా అనగానే మీరు ఆటో సెక్టార్కి వెళ్ళండి, కన్జ్యూమర్ గూడ్స్కి వెళ్ళండి, సాఫ్ట్వేర్కి వెళ్ళండి, ఏ సెక్టార్లో కూడా వాళ్ళు ఉన్నారు టాటా వాళ్ళు. ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో టాటా అనగానే ఒక నమ్మకం, టాటా అనేది ఒక బ్రాండ్. అలానే మొన్న ఇప్పుడు టాటా టెక్నాలజీస్ వచ్చింది, 500కే ఇచ్చిండు ఐపీఓకి. ఇస్తే అది 140% అంటే 1400 అయింది, 500కి 1400 అంటే 900 అంటే 180% రిటర్న్స్ లిస్టింగ్ రోజు రావటం జరిగింది. సరే ఈరోజు 1200 ఉంది, ఆ లెక్కన వేసినా కూడా 1200 వేసినా కూడా నీకు 500కి 1200 700 వచ్చింది. 700 అంటే ఒక 140% మనకి రిటర్న్స్ వచ్చినట్టే. అయితే ఇలా మనము ఏదైతే లిస్టింగ్ రోజు కానీ ఆ కంపెనీని బట్టి కానీ ఎందుకు వస్తాయి రేట్ ఎక్కువ, మరి మిగిలినవి ఎందుకు రావు, ఇవే ఎందుకు వస్తాయి కొన్ని కంపెనీలు అంటే ఆ బ్రాండు ప్రోడక్ట్ని బట్టి కంపెనీ ఎప్పుడైతే ఐపీఓలో ఓవర్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, బిడ్డింగ్, ఇవన్నీ కూడా బిడ్డింగ్ అంటే టెండర్. ఇప్పుడు సపోజ్ 500 రూపాయలకి నేను ఇస్తున్నా అన్నాడు టాటా టెక్నాలజీస్, ఆయనకి ఇన్ని వేల కోట్లు కావాలి, ఏదైనా సరే ఎక్స్ కంపెనీ, వై కంపెనీ, ఇట్లా ఏ కంపెనీ అయినా ఆయనకు ఇంత అమౌంట్ కావాలి, నేను 500 రూపాయలకి ఇస్తున్నా ఇన్ని వేల కోట్లు అని అన్నాడు. అంటే అంతే వస్తేనో వన్ టైం, సపోజ్ 2 రెట్లు 3 రెట్లు అంటే బిడ్డింగ్ అనమాట. అప్పుడు ఆ ప్రోరేటాలో ర్యాండమ్లో మనకి వాళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది. అలాట్మెంట్ వచ్చింది అంటే లక్కే. ఎక్కువ శాతం ఐపీఓలో అలాట్మెంట్ రావు, మంచి కంపెనీలు అలాట్మెంట్ రావు, బాగలేని కంపెనీలో అలాట్మెంట్ వస్తే రేట్ రావు. కాబట్టి ఇన్వెస్టర్ ఏం చూడాలి, బ్రాండ్ చూడాలి, ఆ కంపెనీ యొక్క వెబ్సైట్కి వెళ్ళి ఆ కంపెనీ ప్రోడక్టా సర్వీసా, అది ఏం చేస్తుంది, ఆ ప్రోడక్ట్కి రాబోయే రోజుల్లో గ్రోత్ ఉంటుందా, ఆ ప్రోడక్ట్కి మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా కామన్గా ఆలోచించాలి. ఆలోచించి రేపు రాబోయే రోజుల్లో ఆ ప్రోడక్ట్కి సర్వీస్కి డిమాండ్ ఉంటుంది, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు, రాబోయే రోజుల్లో ఈ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అంటే సేల్స్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి, అప్పుడు మనం ఐపీఓ చేసిన అంటే సింపుల్గా ఏం లేదు. ఐపీఓలో టాప్కి అదే మంచిది చెడ్డది అనే దానికి ఏంటిదంటే ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, ఫస్ట్ టైం కంపెనీ వాళ్ళు మనకిస్తారు. ఆ ఆఫర్ ఏంటిది, బాబు నేను టాటా టెక్నాలజీసు నా పైసలతోటి నేను డెవలప్ చేసిన ఆల్రెడీ, నేను నీకు ఒక 500కి ఇస్తా, నువ్వు వాటా తీసుకుంటావా అని అడగటం. ఇప్పుడు మనకేంది ఇంట్రెస్ట్ ఉంది, టాటా వాళ్ళు ఆఫర్ చేస్తారు 500 రూపాయలకి, తీసుకుందాం, 500 కదా తీసుకున్నావు, వచ్చిందా అలాట్మెంట్, లక్కు, ఒకవేళ రాలేదు ఎప్పుడైనా మళ్ళీ తగ్గినప్పుడు కొనుక్కోవటం. ఇది ఇప్పుడు ఫస్ట్ టాటా టెక్నాలజీస్, టాటా గురించి ఎక్కువ చెప్పక్కర్లే, ఇది టాటా మోటార్స్ వాళ్ళ గ్రూప్ కంపెనీ. ఇక సెకండ్ వచ్చి ఐడియా 4G ఉంది. ఈ ఐడియా 4G ఏందో ప్రోడక్ట్ చూద్దాం ఫస్ట్. ఈ ఐడియా 4G ప్రోడక్ట్ చూస్తే ఇది ఏం చేస్తుంది అంటే డ్రోన్లు అనమాట. ఇప్పుడు రాబోయే రోజుల్లో డ్రోన్లే మార్కెట్ని లీడ్ చేస్తాయి. ఒకప్పుడు అంటే జనరల్గా ఎక్కడో పెద్ద పెద్ద ఈవెంట్లు ఉంటే అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే పెద్ద ఫంక్షన్స్ అంటే మ్యారేజ్, ఫోటోలు వాడారు. ఇప్పుడు కామన్ అనమాట, ఏదన్నా ర్యాలీ పోతున్నా కానీ డ్రోన్ తీస్తూనే ఉంటుంది. ఇప్పుడు సినిమాలు మ్యాక్సిమము ఎక్కువ శాతం డ్రోన్లో ఉంటాయి. అంటే ఏంది, అడవులు, కొండలు, గుట్టలు చూపిస్తారు, అదేమి కెమెరాలు పట్టుకొని తీసినవి కావయి, డ్రోన్ తోటి
తీస్తారు. అంటే సినిమాలు మ్యాక్సిమం ఇప్పుడు డ్రోన్లే. బోర్డర్లో వారు ఇప్పుడు చైనా బోర్డరు, పాకిస్తాన్ బోర్డర్ కంటిన్యూ డ్రోన్లు చెక్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు హెల్త్ విషయంలోకి వచ్చేటప్పటికి మందులు కానీ ప్రాంతాలకి అన్నిటికీ ఇప్పుడు డ్రోన్లు. ఇప్పుడు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి ఏదైనా పంపించాల్సి ఉంటుంది, డ్రోన్ అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది. దానికి రోడ్ లేదే, దానికి ట్రాన్స్పోర్ట్ లేదే, దానికి పోవటానికి నాకు విమానం లేదు, హెలికాప్టర్ లేదు, బస్సు లేదు, కారు లేదు అనేది లేదు. డ్రోన్ కాబట్టి వితిన్ మినిట్స్లో అది వెళ్ళిపోద్ది. అది అదేవిధంగా ఈ మధ్య ఈ వ్యవసాయ కార్యకలాపాలు రైట్ ఇప్పుడు రైట్ ఈ మధ్య కాలంలో అగ్రికల్చర్ క్యాబినెటే అప్రూవల్ చేసింది. రాబోయే రోజుల్లో సబ్సిడీ ద్వారా డ్రోన్లు అగ్రికల్చర్ సెక్టార్కి అనుసంధానం చేస్తూ విపరీతంగా అనమాట విలేజెస్లో ఈ పురుగు మందులు పెస్టిసైడ్స్ కొట్టాలి. అయితే ఏమైందంటే కొన్ని లోపలికి పోయినాక కొన్ని ప్రాంతాలు కొడతారు, కొన్ని ప్రాంతాలు అంటే ఉన్న ప్లేస్లోనే కవర్ చేయలేకపోతారు. ఈ కవర్ చేయని ప్రాంతం మళ్ళీ ఇది ఇటు చేస్తుంది, అంటే తర్వాత అది చిన్నగా మళ్ళీ బలం పుంజుకొని మళ్ళీ అవుతుంది. అందుకని మళ్ళీ ఇంకోటి హెల్త్ పాడవుతుంది. ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్లో ఎక్కడో ఒక దగ్గర మనకి చేతులకు ఏదో రైట్ అప్పుడు ఏమైందంటే లోపలికి పోవటం జరుగుతుంది, అప్పుడు హెల్త్ డ్యామేజ్ కావటం. అందుకని ఈ డ్రోన్లు అయితే మేల్కొని దానికి అప్పచెప్పి వీళ్ళు కూర్చుంటారు, అది చేస్తుంది, మళ్ళీ అందుకని రాబోయే రోజుల్లో ఇది చాలా ఉన్నటువంటి అనమాట. ఇది ఐడియా ఫోర్జ్, అది కూడా 94% సేమ్ రావటం జరిగింది. ఇంకొకటి ఇప్పుడు చెప్తున్న కంపెనీలన్నీ ఇన్వెస్టర్లు బాగా జాగ్రత్తగా ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే రేట్లు తగ్గుతాయో అంటే చెక్ లిస్ట్ పెట్టుకొని మార్కెట్ బాగా ఫాల్ అయితే చూసినారు, అప్పుడు ఇవి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకొని రిజల్ట్స్ చూసుకొని ఇవి కనుక కొనుక్కుంటే రాబోయే రోజుల్లో వీటి మీద మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది ఐడియా ఫోర్జ్. థర్డ్ వన్ వచ్చి నెట్వెబ్. ఈ నెట్వెబ్ ఏంటిదో చూద్దాం. ఈ నెట్వెబ్ ఏంటంటే సర్వర్ అనమాట. ఇప్పుడు అన్ని సర్వర్ల మీదే పనిచేస్తున్నాయి ఏదైనా సరే. ఇప్పుడు ఆన్లైన్ మన షేర్ మార్కెట్ అయితే ఎప్పటి నుంచో సర్వర్, అంటే ఎన్ఎస్సి బిఎస్సి ఎక్స్చేంజ్లు ఉన్నాయి, సింగపూర్ ఎక్స్చేంజ్ ఉంది, అవన్నీ సర్వరే. ఇప్పుడు మల్టీ కమోడిటీస్ అవన్నీ సర్వర్. అలా కాకుండా ప్రైవేట్ సర్వర్లు వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏదన్నా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఏదన్నా అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక ప్రైవేట్ లిమిటెడ్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ సర్వర్లే. ఏంటంటే ఆ సర్వర్ మీదే పనిచేస్తాయి. అది రాబోయే రోజుల్లో మామూలుగా ఉండదు పని, మామూలుగా వర్క్ ఉండదు, మామూలు ఫ్యూచర్ ఉండదు. అంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువతోటి వరల్డ్లో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు సర్వర్ తోటి. అంటే ఇది శాటిలైట్ తోటి పనిచేస్తాయి, సర్వర్ తోటి మనం బిజినెస్ పెంచుకోవటం. ఇది నెట్వెబ్ టెక్నాలజీస్. అది ఒకటి చాలా ఉంటుంది. ఇది ఫస్ట్ రోజే 90%, అది 94% వచ్చింది, ఇది 89% వచ్చింది నెట్వర్క్. తర్వాత గాంధారాయిలు. ఇది గాంధారాయిలు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ గాంధారాయిలు ఏంటిదంటే ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి, అంటే పర్సనల్ కేర్ అనుకోండి, హెల్త్ కేర్ అనుకోండి, ఏదైతే ఉన్నాయో ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇంజిన్ ఆయిల్, టూటీ ఆయిల్, ఇట్లా మన వెహికల్స్కి ఆటో సెక్టర్ లూబ్రికెంట్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ ఆటో ఉంటుంది, ఆటోమోటివ్ ఆయిల్స్ ఉంటాయి, అన్నిటికీ వీళ్ళు గాంధారాయిలు మ్యానుఫ్యాక్చరర్స్. అది కథ. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఆయిల్ని చేస్తారు. వీళ్ళకి ఈ మధ్యకాలంలో మంచి డిమాండ్ ఉంది. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నటువంటి, అంతే తప్ప మనం కొన్న తర్వాత తగ్గిపోయింది అని అనుకోకూడదు. ఐపీఓ ధరకి ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అవుతుందో మళ్ళీ ఐపీఓకి ధరకు దగ్గరలో వస్తాయి. ఎప్పుడైనా కానీ ఏ షేర్ అయినా కానీ, ఇప్పుడు ఉదాహరణకి టాటా టెక్నాలజీస్ ఉంది, లిస్టింగ్ రోజు హడావుడి, ఈరడా ఉంది, లిస్టింగ్ రోజు హడావుడి ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు, మళ్ళీ ఇంకో షేర్ ఏదో వస్తుంది, దాని మీద హడావుడి. అంటే ఏంది, ఇది మర్చిపోతారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి, ఈ లిస్ట్ అంతా దగ్గర పెట్టుకొని ఈ వెబ్సైట్కి వెళ్ళి దాని ప్రోడక్ట్ చూసుకొని ఓకే రాసుకొని, మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అయిద్దో ఆ మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఈ షేర్లు కూడా తగ్గటం జరుగుతుంది, లాంగ్ టర్మ్కి బెనిఫిట్. ఇంకోటి ఈ షేర్లు కూడా తగ్గినప్పుడు మనం ఏం చేయాలి, ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకొని ఐపీఓ ఎంతకు వచ్చిండో చూసుకొని అప్పుడు మళ్ళీ మనము ఇన్వెస్ట్ చేయటం. ఇది ఒక పద్ధతి. ఇది గాంధారాయిలు. ఇక తర్వాత వచ్చి ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీ. ఈ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీ ఏంటిదంటే ఇవి కేబుల్స్, వైర్స్ అవి తయారు చేస్తుంది. ఇది కూడా మంచి ప్రోడక్ట్, మంచి డిమాండ్ ఉన్నటువంటిది. ఇది అన్ని రకాల నట్లు, బోల్ట్లు అవి కూడా చేస్తుంది. అవి కూడా అన్నిటికీ హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. దీంట్లో సరే కాంపిటీటర్స్ ఉంటారు. మనం ఏం చేయాలి, ఎవరైతే దీన్ని అబ్జర్వ్ చేస్తారో పెన్ను నోట్బుక్ పెట్టుకొని లిస్ట్ రాసుకోవాలి. screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది, screener.in. ఈ screener.inలోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి ఇప్పుడు మనం టాటా టెక్నాలజీస్ అనుకోండి, గాంధారాయిలు, సెర్చ్లోకి వెళ్ళి గాంధారాయిలు, అక్కడే లెఫ్ట్ సైడ్కి కార్నర్లో వెబ్సైట్ ఉంటుంది.
ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఆ గాంధార్ ఆయిల్ ఏం ప్రొడక్ట్ చేస్తుంది, టాటా టెక్నాలజీస్ ఏం సర్వీస్ చేస్తుంది, లేకపోతే ఐడియా ఫోర్జు ఏం చేస్తుంది, అవన్నీ దాంట్లో సింపుల్గా ఉంటుంది. మనం ఒకసారి చెక్ చేసుకొని చూడాలి. ఇక తర్వాత ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీ. ఈ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీ ఆల్రెడీ వైర్లు తయారు చేస్తుంది, కేబుల్స్ తయారు చేస్తుంది. తర్వాత విష్ణు ప్రకాష్. ఈ విష్ణు ప్రకాష్ ఏంటో చూద్దాం. ఈ విష్ణు ప్రకాష్ ఏం చేస్తుందంటే ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు వాటర్ సప్లై, సివరేజ్లు అంటే మున్సిపల్ వాటర్, రైల్వేస్కి, హైవేస్కి, బ్రిడ్జెస్కి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ చేస్తారు. అది విష్ణు ప్రకాష్ పుంగ్లియా దాని పేరు అనమాట. వాళ్ళు ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు వాళ్ళు, అది కూడా ఓకే. ఇక తర్వాత ఉత్కర్ష్ ఎస్ఎఫ్బి అని ఉంది. ఈ ఉత్కర్ష్ ఎస్ఎఫ్బి అంటే సింపుల్గా ఏం లేదు, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దాని పేరు. ఎస్ఎఫ్బి అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, చిన్న బ్యాంకు. ఈ చిన్న బ్యాంకులు రేపు రాబోయే రోజుల్లో పెద్ద బ్యాంకుల కంటే బాగా లీడ్ చేస్తాయి. ఎందుకు చేస్తాయి అంటే ఈ విలేజెస్ డిస్టిక్లలో అంటే చిన్న చిన్న విలేజ్లో ఈ లోన్లు ఇస్తారు. అప్పట్లో ఈ ఎస్ఎఫ్బి ఉత్కర్ష్ రావడానికి రీజన్ ఏంటిది అంటే ఈ విలేజెస్లో వాళ్ళకి లోను అంటే సిబిల్ స్కోర్ అని వాళ్ళకి సెక్యూరిటీ పెట్టడానికి కానీ వాళ్ళకి చిన్న అమౌంట్ లోన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు బ్యాంకులు కానీ అవి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర లోన్ తీసుకుంటారు. ఈ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర లోన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తారు. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వేసినప్పుడు వీళ్ళు సర్వైవ్ కాక ఆ ఇంట్రెస్ట్ పే చేయలేక ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం రావటం, మళ్ళీ వాళ్ళు వీళ్ళని బెదిరించటాలు, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రావడం జరిగింది. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పని ఏందయ్యా, డ్వాక్రా బజార్లని, లేకపోతే ఎవరైతే విలేజెస్లో మంచిగా సర్వీస్ చేసి ప్రొడక్ట్ చేసి చిన్న మొత్తాలు తక్కువ వడ్డీకి ఇవ్వటం, వాళ్ళు మహిళలకు ఇవ్వటం. మహిళలు ఏంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం, వాళ్ళ చిన్న యూనిట్ కుటీర పరిశ్రమ రన్ చేయటం, ఆ పైసలు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వటం, కలెక్షన్ చేయటం. అందుకని రాబోయే రోజుల్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎవర్ గ్రోత్ అనమాట. ఎందుకు, వాళ్ళు ఈ ఐపీఓల ద్వారా వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తారు, విలేజెస్ డిస్టిక్లకు వెళ్ళిపోయి స్మాల్ ఫైనాన్స్ అంటే వాళ్ళకి ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి. ఇక నెక్స్ట్ ఇరడా, ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా వచ్చింది ఇరడా. ఈ ఇరడా ఏదైతే ఉందో రైల్వేకి సంబంధించింది. రైల్వేకి సంబంధించిన ఇది మినీరత్న, పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషను మినీరత్న. వీళ్ళు రైల్వేకి సంబంధించిన ఏవైతే వాటి యూనిట్లకు ఉన్నాయో వాళ్ళు ఫైనాన్స్ చేయటం, వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్టులకి ఎనర్జీ అవన్నిటికి సంబంధించిన వీళ్ళు సర్వీస్ ఇవ్వటం ఇరడా. ఇది రైల్వేది. ఇది చాలా చాలా ఉంది. ఈ మధ్య లేటెస్ట్ 32కే ఇచ్చారు ఐపీఓకి. ఇవాళ కూడా 70 రూపాయలు ఉంది. అది మంచి అనమాట. అంటే మళ్ళీ 32 వస్తుందని కాదు, ఎప్పుడో ఒకసారి తగ్గినప్పుడు లాంగ్ టర్మ్కి కొనుక్కొని మీరు అన్నట్టు ఉంచుకోవడం సేఫ్. ఎందుకోసం అంటే మినీరత్న పబ్లిక్ సెక్టార్ యూనిట్ రైల్వేకి సంబంధించింది కాబట్టి సేఫ్టీ, సెక్యూరిటీ, గ్రోత్ రాబోయే రోజుల్లో ఉంటుంది. ఈ ఐపీఓ పైసలతోటి ఇంకా సర్వీస్ చేయడానికి వీలైంది. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చి ప్లాజా వైర్స్. ఈ ప్లాజా వైర్స్ సింపుల్గా వైర్లదే, కేబుల్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. పాలిక్యాబు, ఇప్పుడు జనరల్ మన జిఎం ఉంటుంది, గోల్డ్ మెడల్, ఇట్లాంటివన్నీ కూడా వైర్స్ చాలా ఉన్నాయి. అవి దాంట్లో ఇదొక కంపెనీ ప్లాజా వైర్స్, ఇది కూడా ఓకే. నెక్స్ట్ సిఎంట్ డిఎల్ఎం అని ఇంకొకటి ఉంది. ఈ సిఎంట్ డిఎల్ఎం ఏంటిది అంటే సిఎంట్ కంపెనీ, CYIENT, ఇది వాళ్ళది, వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీ. వీళ్ళు కూడా వీళ్ళు సర్వీస్ సొల్యూషన్ ఐటీ సెక్టార్లో వీళ్ళు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగు, మెకానికల్ మ్యానుఫ్యాక్చరింగు. కాకపోతే వీళ్ళు సిఎంట్ గ్రూప్ కాబట్టి ఇది కూడా మంచి సెక్టారు, మంచి కంపెనీ. వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏముంది అనేది మనం ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్తే, ఏదైనా సరే మనము ఒక కంపెనీ కొనాలి అని అనుకుంటే screener.in సెర్చ్, ఆ కంపెనీ పేరు ఎంటర్ చేయటం, ఫస్ట్ 2-3 లెటర్స్ కొట్టగానే వచ్చేస్తుంది కంపెనీ పేరు, లిస్ట్ వస్తుంది. లిస్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే వెబ్సైట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్కి కంపెనీ వెబ్సైట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనము కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తాం. కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే కంపెనీ ప్రోడక్టా, కంపెనీ సర్వీసా, ఏం చేస్తుంది, మనం కామన్గా ఆలోచించాలి. ఈ ప్రోడక్ట్కి రాబోయే రోజుల్లో గ్రోత్ ఉంటుంది, రాబోయే రోజుల్లో దీనికి ఫ్యూచర్ ఉంటుంది, రాబోయే రోజుల్లో ఇది మంచిగా సంపాదిస్తుంది. ఏం లేదు, సింపుల్గా సేల్స్ పెరిగిందా, టర్నోవర్ పెరుగుతుంది, టర్నోవర్ పెరిగిందా, ప్రాఫిట్ పెరిగిందా, షేర్ పెరుగుతుంది. ఇవన్నీ పెరగడానికి రీజన్ ఏందా, దానికాడ ఫండ్స్ ఉండాలి.
ఫండ్స్ ఏంటిది ఐపీఓ ద్వారా వచ్చేసినాయి. మనం షేర్ తీసుకున్నాం, వాటా కొనుక్కున్నాం, కంపెనీ గ్రోత్ ఉంది, మనం కూడా గ్రోత్ అవుతాం. సింపుల్గా అంటే రాత్రి పైసలు రావు షేర్ మార్కెట్లో. ఎవరికైతే ఓపిక ఉంటుందో వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి, పేషెన్స్ ఉండాలి, దాని గురించి తెలుసుకోవాలి, అప్పుడు వస్తుంది. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది, వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు, పెట్టాలనుకున్న వాళ్ళు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. థ్యాంక్ యూ సో మచ్ జీవ సత్యనారాయణ గారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 2023లో అదరగొట్టిన ఐపీఓలకు సంబంధించిన పూర్తి స్థాయి విశ్లేషణ మన ప్రేక్షకులకు చాలా క్షుణ్ణంగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.